ఈ వీడియోలో నేను మా సొంత ఇంటిని చూపించేస్తున్నానండి. ఫస్ట్ ఫస్ట్ మా ఇంటి లోపల ఉన్న రోజా చెట్లు చూపించేస్తున్నా. ఒకటేమో యెల్లో, ఒకటేమో రెడ్. ఇంకా కనకంబరాలు పూల చెట్లు ఉన్నాయి. ఇది సింపుల్‌గా అట్లా ఉంటదండి. సో, దీని నుంచి ఇంక బయటొచ్చేస్తే మా ఇంటి సరౌండింగ్స్‌లో చింత చెట్లు, అరటి చెట్లు ఫుల్లుగా ఉంటాయండి. మాకైతే ఎండాకాలం నీడతో ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఒకసారి మా టెర్రస్ మీద నుంచి అట్లా కవర్ చేసేస్తున్నా. సో, ఇక్కడ మాకు వరుసగా ఒక 4 చింత చెట్లుంటాయండి. చిన్న చిన్న పూల మొక్కలు నాటుకుంటాం. ఒక సైడు చిన్నగా టమోటా చెట్లు అంతా ఉంటాయి. సో, చింత చెట్లు చూస్తున్నారుగా మాకు చింతకాయలంటే బా వస్తాయండి. పచ్చింతకాయలప్పుడు నేను భలే ఎంజాయ్ చేస్తూ చట్నీ చేసుకొని తింటాను. ఇంక చూస్తున్నారుగా చిన్న ఒక టమోటా చెట్టు. సో, ఈ టమోటాలు పచ్చిగా కనపడుతున్నాయి. మీకు నేను దగ్గరగా చూపిస్తాను. పచ్చి టమోటాలు కనిపిస్తున్నాయిగా. ఇది మాకు టమోటా చెట్లండి. 1, 2 ఉంటాయి. ఇంకా కొబ్బరి చెట్లు మా ఇంటి ఎదురుగా. నెక్స్ట్ అరటి చెట్లు. ఇదిగో అట్లా చూసేస్తున్నారుగా. సో, అలా ఉంటదండి మా ఇల్లు. కానీ ఎండాకాలం మాత్రం భలే చల్లగుంటదండి. చెట్ల కింద ఒక మంచం ఏసుకొని పడుకుంటే చాలా బావుంటది. నేనైతే ఫ్యాన్ గాలనేదే వాడనండి. చూడండి మా ఖాళీ ప్లేసెస్ అంతా చూస్తున్నారుగా. మా ఇంటి ముందర ఉన్నటువంటి ఖాళీ ప్లేస్. ఇక్కడ మేము, మా అన్న వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు, మా పెదనాన్న వాళ్ళు అందరూ ఆవులు కట్టేస్తాం. ఇది మా ఓల్డ్ బాత్రూమ్. ఇది మా ఇల్లు లోపల. ఎప్పుడో అంటే పల్లెటూరు అంటే ఇట్లనే ఉంటది గదా! ఇంక మేము వేసుకునే పందిరి, దాని మీద గడ్డి, సాలు ఇదంతా మా ఓపెన్ ప్లేస్ ఇంటి పక్కన. సో, నీట్‌గా పెట్టుకున్నాం. ఒకప్పుడు మా గొర్రెలున్నప్పుడు ఈ ప్లేస్ అలా ఉండేది. సో, దీన్ని మనం ఇంకొంచెం మట్టి వేసుకొని నీట్‌గా అనేది పెట్టేసుకున్నాం. సో, మేము మస్తుగా ఓపెన్ ప్లేస్ అనేది చాలా బావుంటది. ఇది మా అన్న వాళ్ళ దూడలండి. అవి గొర్రెలు తోలేదానికి ఉన్నటువంటి దొడ్డి అలా ఉంటదనమాట. సో, మీకు కొంచెం దగ్గరగా చూపిచ్చేస్తున్నా. ఇంకొచ్చేస్తే ఇదంతా ఓపెన్ ప్లేస్ అండి. మా పిల్లలొస్తే ఇంట్లో మంచిగా ఆడుకుంటారు చూడండి. ఇక్కడ గాని మంచమేసుకొని ఆఫ్టర్‌నూన్ పడుకున్నామంటే సల్లగా నిద్రొస్తదబ్బా! ఇంకా పోతూ అటు మా గుమ్మడి చెట్టు దగ్గరికెళ్ళిపోతున్నా. ఆల్రెడీ నేనొక షార్ట్ పెట్టేసా. మా ఇంట్లో గుమ్మడి చెట్టు గూడా ఉందండి. ఈసారి మా గుమ్మడికాయలు ఎంత బాగున్నాయంటే అంతున్నయి. నాకైతే పిచ్చిష్టమబ్బా! ఇలా ఉంటదండి మా ఇల్లు. చూసేసారా మీరు గూడా?